ముచ్చట్లు ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈ పాటికే thumbnail చూసుంటారు కాబట్టి మీకు ఈ వీడియో ఏముండబోతుందో అర్థమైపోయి ఉంటుంది. సో ఇవాళ నేను నుమాయిష్కి వెళ్ళొచ్చాను. నుమాయిష్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం హైదరాబాద్లో జనవరి మంత్లో స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి మంత్లో ఎండ్ అయ్యేది ఒక పెద్ద ఎగ్జిబిషన్ అయితే ఉందన్నమాట. ఈ ఎగ్జిబిషన్ పేరే నుమాయిష్. చాలామంది నాంపల్లి ఎగ్జిబిషన్ అని కూడా అంటారు. సో ఇవాళ నేను ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చాను. ఆ ఎగ్జిబిషన్లో ఏమేమి కొన్నాను అనేది చూపించబోతున్నాను. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఇండియాలో ఉండే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సిటీస్ నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే పెడతారనమాట. అహ్మదాబాద్, కాశ్మీర్, జైపూర్, లదాఖ్ అలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆయా ప్లేసెస్లో ఉండే ఫేమస్ ఐటమ్స్, డ్రెస్సెస్ అన్నీ కూడా తీసుకొచ్చి పెడతారు. చాలా వరకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. మేమైతే రీజనబుల్ కాస్ట్కి వస్తున్నాయి కదా అని చెప్పేసి ఏడాదికి సరిపడా కొనేసామన్నమాట. సో మీరు కనుక కొత్తగా ఇల్లు తీసుకుంటున్నట్లయితే ఆ ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అన్నీ దొరికేస్తాయి ఇక్కడ. వన్ స్టాప్ సొల్యూషన్ అనే చెప్పాలి. డోర్ మ్యాట్స్ నుంచి క్రాకరీ ఐటమ్స్ వరకు, ఆఖరికి బట్టలు ఆరేసుకుంటే పెట్టుకునే క్లిప్స్ వరకు అన్నీ దొరుకుతాయి. అండ్ చాలా వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటాయి. ఆల్సో క్వైట్ అ ఫ్యూ ఆర్ అ బిట్ ఎక్స్పెన్సివ్. కిడ్స్ అందరూ ఎంజాయ్ చేయడానికి డిఫరెంట్ రైడ్స్ కూడా ఉంటాయి. ఆల్సో హైదరాబాద్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అయిన ఫుడ్ ఐటమ్ హలీం కూడా ఇక్కడ సీజన్కి ముందే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటిదంటే, మీరు వీకెండ్స్ అయితే వెళ్ళకండి, ఫుల్ రష్ ఉంటుంది. వీక్ డేస్ వెళ్ళండి. అండ్ ఆల్సో మీరు వెళ్ళే ముందు ఇవన్నీ కవర్లు ముయ్యాలంటే చేతులు ఎర్రగా అయిపోతాయి. కాబట్టి మీరు వెళ్ళే ముందే ఒక టోట్ బ్యాగ్స్ లాంటివి, సంచి లాంటివి తీసుకొని పోండి ఫర్ సేఫ్టీ. చూడండి ఎంత స్వెట్ వచ్చేసిందో. మీకు సౌండ్ క్లారిటీగా వినిపించాలని, ఎటువంటి డిస్టర్బెన్సెస్ రావద్దని చెప్పేసి నేను ఫ్యాన్ కూడా వేసుకోలేదు. సో దాని ఎఫెక్టే ఇదనమాట. స్టార్టింగ్ విత్ దిస్ షార్ట్ కుర్తీ. ఇది వచ్చేసి లక్నో ప్రింట్ అనమాట. మంచి థ్రెడ్ వర్క్ వచ్చింది. సో మంచి థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట షార్ట్ కుర్తీ. సో ఇలాంటివి నుమాయిష్ ఎగ్జిబిషన్లో చాలా దొరుకుతాయి. ఎవ్రీ ఇయర్ తప్పకుండా ఉండే కలెక్షన్ ఏదైనా ఉంది అంటే లక్నో చికెన్ కారీ డ్రెస్సెస్ అనమాట. నాకు పర్సనలీ కొంచెం ఈ లక్నో చికెన్ కారీ, దిస్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. అండ్ సెకండ్ వచ్చేసి ఐ గాట్ దిస్ ఇయర్ రింగ్స్ ఫ్రమ్ నుమాయిష్. యాక్చువల్లీ నుమాయిష్కి వెళ్తుంటే ఆన్ ది వేలోనే మీకు చాలా జ్యువెలరీ కలెక్షన్ కనిపిస్తుంది. అంటే స్ట్రీట్ సైడ్ ఎక్కువగా ఆక్సిడైజ్డ్ ఉంటుంది. అలాంగ్ విత్ దాట్ ఇలాంటి డిఫరెంట్ క్విక్ జ్యువెలరీ కూడా ఉంటాయన్నమాట. సో ఇఫ్ యూ గైజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ అవుట్ దెమ్ యాజ్ వెల్. సో నేనైతే ఈ ఇయర్ రింగ్స్ అయితే అక్కడే కొన్నాను. కాటన్, లైక్ ప్యూర్ అంటే ప్యూర్ కాటన్. ఇంకా ట్రై కూడా చేయలేదు. సో టాప్ అనమాట. సో ఇది వచ్చేసి ఒక్కటి 350 రూపీస్ టాప్ అనమాట. ఇలాంటివి నేను 2 కొనుక్కున్నాను. ఇంకొకటి ఇది. నో ఇష్యూస్. మీకు ఒకవేళ సైజెస్ గురించి ప్రాబ్లం ఉంటే మీరు మళ్ళీ ఇంకో రోజు వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. లోపల స్లీవ్స్ కూడా ఉన్నాయి, అందుకే కొన్నాను. ఈ టాప్స్ ఈచ్ 350 రూపీస్. అలాంగ్ విత్ దిస్ నేను ఒక స్కర్ట్ కూడా కొన్నాను. సేమ్ మల్టీ కలర్డ్ స్కర్ట్ కొన్నాను. ఇది నా దగ్గర ఉన్న వాటిలో ఏదో దానికి పేరప్ చేస్తాం, లేదంటే డిఫరెంట్ వైట్ నుంచి అయినా పేరప్ చేయొచ్చు. టాప్ టు బాటమ్ సెట్ తీసుకుంటే 1000 రూపీస్కి ఒక సెట్ అని చెప్పాడు. నేను అవి 2 ఇంకా ఇదొకటి తీసుకున్నాను. సో ఇవన్నీ కూడాను నేను వేసుకున్నప్పుడు స్టైల్ చేసి మీకు చూపిస్తాను. అవుట్ఫిట్ చెక్ కానీ, లేకపోతే ఎలా స్టైల్ చేశాను కానీ, లేదంటే గెట్ రెడీ విత్ మీ వీడియోస్ కానీ. సో ఇఫ్ యూ గైజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. సో మా తారా బేబీ కోసం తీసుకున్నాను. ఇద్దరం కలిసి ఒక రోజు చేసుకొని మంచిగా పిక్చర్స్ దిగి అప్లోడ్ చేస్తాను. సో ఇది కూడా ఒక సెట్ 350 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్ అనమాట. ఇవి నేను 1000 రూపీస్కి 3 బెడ్షీట్స్ లాగా తీసుకున్నాను. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్. ఐ థింక్ దిస్ ఇస్ రేయాన్. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ దిస్ ఇస్ రేయాన్. సో అదనమాట, చాలా స్మూత్ ఫ్యాబ్రిక్.
ఎలాస్టిక్ ఉంది కాబట్టి జస్ట్ ఇలా పిల్లో కవర్స్ లాగా ఇలా తొడిగేస్తే ఈజీగా ఉంటుంది. సో అందుకు తీసుకున్నాను. అలాంటి బద్దకరకన లాంటి వాళ్ళకి ఇలాంటి ఈజీ పీజీవి నచ్చుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బేబీ పింక్ శారీ. అండ్ శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ వచ్చింది, ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్ ఉంది. ఇది వచ్చేసి బ్లౌజ్. శారీ అంతా కూడా ఇట్లనే ఉంటుంది అనమాట. చాలా సాఫ్ట్ అండ్ మెత్తగా ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట ఇది. పళ్ళు వచ్చేసి దీనికి ఇలా ఈ డిజైన్ తోటి వస్తుంది అనమాట. ఇలా వచ్చింది పళ్ళు. నేను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను బికాజ్ మళ్ళీ సర్దుకోవాలి కాబట్టి. యాక్చువల్లీ మీకు ఒక ముచ్చట చెప్పను. ఇది వచ్చేసి 2800 అని చెప్పాడు వాడు, చెప్పడమే. అయితే మా మమ్మీ 700కి ఇస్తామని అడిగింది. నేనైతే అమ్మ ఏంది అని చెప్పేసి పరారు అయిపోయాక వాడు ఇయ్యడు, వాడు ఇచ్చే లుక్లకి ఎంబారేజింగ్ ఉంటుందని చెప్పి ఇట్లా వెళ్ళిపోదామని ఫిక్స్ అయినాం. బట్ యూనో వాట్, ఇట్లా తిరిగి మనం వెళ్ళిపోయేటప్పుడు ఆ షాప్ అన్న మనల్ని పిలిచి మేడం మేడం రండి రండి ఇస్తా అంటే ఆ ఫీల్ అయితే హై ఉంటుంది. అరే ఏముంది మామ అంటారు కదా, ఆ ఫీల్ అయితే హై ఉంటుంది. ఇచ్చాడు, కాకపోతే 7కి కాదు 800 రూపీస్కి ఇచ్చాడు అనమాట. సో బేసికలీ నేనైతే అసలు బార్గెన్ చేసే టైప్ కాదు. మ్యాక్సిమం తగ్గిస్తారు, బట్ కొన్ని స్పెసిఫిక్ షాప్స్ ఉంటాయి, స్పెషల్లీ జ్యువెలరీ దగ్గర. కాశ్మీరీ లదాఖ్ నుంచి తెచ్చిన జ్యువెలరీ ఉంటుంది, బేసి మంచి మంచి జ్యువెలరీస్ తెస్తారు. అవైతే స్టార్టింగ్ 10,000 నుంచి ఉన్నాయి తెలుసా. నేనైతే షాక్. ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చి 10,000 పెట్టి అవి ఎవరైనా కొంటారా అని చెప్పి. దాట్స్ మై ఒపీనియన్. అండ్ మీకు కనుక బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే విచ్చలవిడిగా అక్కడ వాడేసుకోవచ్చు. పార్టీ వేర్ చెప్పులు తీసుకున్నాను. హ్యాండ్మేడ్ వర్క్ అయితే ఉందన్నమాట. 1 ఇంచ్ హీల్ వచ్చి, అండ్ ఇది కూడా హ్యాండ్మేడ్ వర్క్. కొంచెం పార్టీ వేర్ చెప్పులనే చెప్పాలి. ఇది వచ్చేసి 1700 చెప్పిండు. ఫిక్స్డ్ రేట్, రూపాయి కూడా తగ్గదన్నాడు. సో ఈ స్టోర్లో నేను చాలా ఒక 5-6 చెప్పులు కొనుక్కోవాలి అని చెప్పి పక్కన పెట్టుకున్నాను. కానీ వాడు 2500, 3000, 4000 అని చెప్పేసరికి నేను షాక్ అయిపోయినా. సో లాస్ట్కి ఐ ఎండెడ్ అప్ షాపింగ్ ఓన్లీ 2 pairs అనమాట. ఈ పర్టిక్యులర్ T&W స్టోర్లో స్నీకర్స్ కూడా మంచి బ్రైడల్ స్నీకర్స్ స్టైల్ ఉంటాయి కదా, అలాంటివి ఉన్నాయి. అండ్ లెహంగాస్కి వేసుకోవాలనుకుంటారు కదా అలాంటి స్నీకర్స్, అండ్ డిఫరెంట్ హ్యాండ్మేడ్ థ్రెడ్ వర్క్ స్నీకర్స్లో కొంచెం డిఫరెంట్గా క్విర్కీగా ఉన్నాయన్నమాట. అది వచ్చేసి ఇట్లా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇచ్చాడు. ఇది కూడా ఉంది ఇలాంటి కలెక్షన్. సో ఇలాంటి కలెక్షన్ నేను నుమాయిష్లో చాలా ప్లేసెస్లో చూసాను, కానీ ఎక్కడ కూడా కంఫర్టబుల్ లేకుండే అండ్ చాలా తక్కువ ఉండే. 400-350 రూపీస్కి ఇచ్చేసాడు. ఇవైతే 600 రూపీస్ అనమాట. నాకు వర్ది అనిపించింది బికాజ్ అర్థమవుతుందా, కుషన్ వేసి ఇచ్చాడనమాట. సో హార్డ్ సోల్ లేకుండా మెత్తగా ఉంది, కంఫర్టబుల్గా వాక్ చేయవచ్చు. సో అదనమాట. వీటి కోసమే నేను సెకండ్ టైం వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నా సైజెస్ లేవన్నమాట. వాడు మళ్ళీ సో డే రోజు వస్తాయి అని చెప్తే మళ్ళీ ఆ రోజు వెళ్ళి ఈ చెప్పులు కొనుక్కొని వచ్చాయన్నమాట. థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం కూడా కాటన్ ఫ్యాబ్రిక్కి, అండ్ కొంచెం లేస్ కూడా ఇచ్చినాడు. సో ఇది వచ్చేసి 1000 రూపీస్కి ఒక సూట్ సెట్ అనమాట, మెటీరియల్ సెట్ విత్ టాప్, బాటమ్ అండ్ చున్నీ దుపట్టా. సో ఇలా చమ్కీ వర్క్ వచ్చింది ఇక్కడ. అండ్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే నాకు దీంట్లో దుప్పట్టా బాగా నచ్చింది. డ్రెస్ అంతా కూడా ఇట్లా ఉంటుంది అనమాట. అన్నిటికీ వైట్ అండ్ ఆఫ్ వైట్సే వచ్చినాయి టాప్స్ ఎక్కువగా. అండ్ దానిపైన ఉండే ఈ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో అది మారింది, అవి కలర్స్ మారినాయి అనమాట. పీచ్, ఆరెంజ్, అట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి దుప్పట్టా, ఇదైతే స్కాలోపీ ఇచ్చాడు. అండ్ చమ్కీస్ ఉండి మంచి హ్యాండ్ వర్క్ దుప్పట్టా అనమాట. అండ్ ఇట్లా లేస్ కూడా వచ్చింది దుప్పట్టాకి. చూపించిన కదా సేమ్ ఇదే కలర్లో. దీంట్లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఆరెంజ్ పీచ్ షేడ్ లాగా వచ్చింది. దీంట్లో వచ్చేసి బేబీ పింక్ షేడ్ వచ్చింది అనమాట. సేమ్ ప్యాటర్న్ సేమ్, అంటే జస్ట్ కలర్ డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. సో ఇలా 2 తీసుకొచ్చినాము.
నాకు రెండు కూడా చాలా బాగా నచ్చినాయి కలర్ కాంబినేషన్స్. సో మిస్ చేసుకోవాలి. బేసికల్లీ నేను ఎక్కువ డ్రెస్ మెటీరియల్స్ కొనుక్కునే టైప్ కాదు, ఎక్కువ డ్రెస్ మెటీరియల్స్ వేసుకోను ఇలాంటి స్టైల్స్ డ్రెస్సెస్. స్పెషల్లీ ఇలా కుట్టించుకోవడం అయితే అస్సలు నో వే. ఇప్పటివరకు ఒక్క డ్రెస్ మెటీరియల్ కుట్టించుకున్నాను, అది కూడా లాస్ట్ టైం నుమాయిష్ నుంచి తెచ్చుకుంటే. ఎందుకో ఐ ఫీల్ నాకు ఈ డ్రెస్ మెటీరియల్స్ సార్ట్ ఆఫ్ థింగ్స్ సూట్ అవ్వవు, సెట్ అవ్వవు అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. బట్ ఇవాళ దిస్ టుక్ మై హార్ట్, లైక్ బాగుంది తెలుసా, మీరే చూసినాక చెప్తారు కదా. సో కాటన్ కాదు, సమ్ స్మూత్ ఫ్యాబ్రిక్. ఇలా ప్రింట్ వచ్చింది, చిన్న ప్రింట్. సో అదొక డ్రెస్ మెటీరియల్, ఇదొక డ్రెస్ మెటీరియల్. అది మా అక్క కోసం అని చెప్పి, ఇది నా కోసం అని చెప్పి తీసుకున్నాను. ఇది దుప్పట అండ్ దిస్ ఇస్ ద బాటమ్. సేమ్ ఇట్లనే దానికి కూడా వచ్చింది. డెఫినెట్లీ నా రీల్స్లో అప్లోడ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు సీ నేను ఎలా చేశాను ఏంటని తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది, యాష్ షేడ్. ఇలా హ్యాండ్ పెయింటెడ్ పెయింట్ వచ్చిందనమాట. సో దట్ ఇలా ఉంటుంది డ్రెస్. సో అది సంగతి. ఈ గ్రే చున్నీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మా అక్క కోసం అని తీసుకున్నాను, నచ్చితే తను తీసుకుంటుంది, లేదంటే మా మమ్మీ వార్డ్రోబ్లోకి వెళ్ళిపోతుంది. సో భలే ఉంటుంది కదా ఇట్లా, ఇంట్లో 3-4 ఆడవాళ్ళు ఉంటే నచ్చింది కొనుక్కొచ్చుకుంటాం. నీ డ్రెస్ నాకు నచ్చింది అని మంచిగా డ్రెస్సెస్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం, బాగుంటుంది కదా. అయితే మేమైతే మా మమ్మీ, నేను, మా అక్క ముగ్గురం అనమాట. సో విచ్చలవిడిగా వాడేస్తాం. అండ్ జ్యువెలరీ అయితే ఇక చెప్పనవసరం లేదు. అగైన్ ఇట్స్ డ్రెస్ మెటీరియల్, కుందన్, మిర్రర్, పర్ల్స్ అన్నీ కలిపి వర్క్ వచ్చింది. ఇట్లా నెక్ ఏరియాలో వీ షేప్ వచ్చిందనమాట. సో దట్ మనం ఇదే ఆల్రెడీ ప్యాటర్న్ ఇచ్చేసాడు కాబట్టి మనం వేరే నెక్స్ పెట్టుకోలేము డిజైన్స్. సో ఇలా ఉంది. అండ్ డ్రెస్ అంతా కూడాను ఇలా వచ్చిందనమాట. పీచ్ షేడ్ డ్రెస్. ఇది వచ్చేసి చున్నీ. సో నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. బట్ ఇది ఒక్కటి లేస్ వర్క్ కొంచెం హెవీ అనిపించింది. తెలియదు మా అక్క వేసుకుంటుందా వేసుకోదా ఇట్లాంటిది. బట్ కలర్ అయితే దానికి పీచ్ కలర్ అంటే పిచ్చి. సో ప్రాబబ్లీ తీసుకుంటుంది అని అనుకుంటున్నాను. చెప్పిన కదా డ్రెస్ మెటీరియల్స్ నేను వేసుకోను అని చెప్పి. సో నచ్చినాయి అంటే తీసుకొచ్చేస్తాను, అక్కకు అమ్మకు అయిపోయాయని చెప్పి. సో అట్లా తీసుకొచ్చిన మెటీరియల్లో ఇది కూడా వన్ ఆఫ్ దెమ్. శారీ మా మమ్మీ కోసం అని తీసుకున్నాను. ఇలా వచ్చింది శారీ అంతా కూడాను. బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇంట్లో బ్లౌజు ఐ థింక్ దిస్ ఇస్ పల్లు అండ్ దిస్ ఇస్ బ్లౌజ్. అగైన్ దిస్ ఇస్ ఆల్సో అ డ్రెస్ మెటీరియల్. ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుప్పట్టా ఇట్లా వచ్చింది. టాజల్స్ వచ్చినాయి, కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంది దుప్పట్టా అండ్ డ్రెస్ అంతా. ఇది మా మమ్మీ కోసం తీసుకున్నాం. రెడ్ అంటే హర్ ఫేవరెట్ కలర్ అనమాట. కొనుక్కున్నప్పుడు ఇన్నిలాగా అనిపించాయి, ఇప్పుడు చూపిస్తుంటే ఏంటి అంతేనా, ఇన్నే తెచ్చుకున్నాము మనము అని అనిపిస్తుంది నాకు. పైన నుంచి కింది వరకు మొత్తం ఒక్కటే ప్రింట్. ఇట్లా డాల్స్ వచ్చినాయి అనమాట. 3/4 స్లీవ్స్ వచ్చినాయి. నాకు ఎందుకో ఇది పక్కా లూజ్ అవుతుంది అనిపిస్తుంది, మళ్ళీ ఆల్ట్రేషన్ చేయించుకోవాలి, దండగా డబ్బులు. సో అన్నీ షాపింగ్ చేసినాక ఇట్లా షాపింగ్కి వెళ్ళొచ్చినాక నాకు ఇట్టుంది తెలుసా, నా బ్రెయిన్లో ఉన్న ట్యాంగిల్స్ అన్నీ ఇట్లా ఓపెన్ అయిపోయి ఒక థెరప్యూటిక్గా మంచి అడ్రినలిన్ రష్ వస్తుంది నా బాడీలో. అదనమాట. నా ఒక్కదానికి కాదు, డిస్క్లైమర్, నాకు, మా అక్కకి, మా మమ్మీకి, మా తారా బేబీకి, నలుగురికి కొనుక్కొచ్చినాం. అబ్జర్వ్ చేస్తే నా కోసం అని తెచ్చుకునే చాలా తక్కువ, మా మమ్మీకి, అక్కకి అని చెప్పినాయి ఎక్కువ శారీస్ అండ్ ఇవే ఎక్కువ తీసుకొచ్చినాము. సో ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ నుమాయిష్కి వెళ్ళి ఉంటే ఏమేమి కొనుక్కొచ్చుకున్నారు, మీ షాపింగ్ హైయెస్ట్ బిల్ ఎంత అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్ మంచి చాట్. ఒకవేళ ఈ టైం కనుక మిస్ అయితే అస్సలు ఫీల్ అవ్వకండి, ఎవ్రీ ఇయర్ పెడతారు. మీరు ఎక్కడి నుంచి అయినా సరే వచ్చి చూసి కొనుక్కోండి. వర్త్ మామ, వర్త్ అంటారు కదా, అంత మంచి వర్త్ కలెక్షన్ అయితే ఉంటుంది. నాలాంటి షాపింగ్ లవర్స్ అయితే
పైసా వసూలు డీల్స్ ఉంటాయి. దాట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్. ఆల్సో మీ షాపింగ్ పార్ట్నర్తో ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా మరెన్నో ఇట్లాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అంతవరకు టాటా బై బై ఫ్రమ్ ఐషుతో ముచ్చట్లు.